వివాహం జరిపించారు. మరి ఇప్పుడు గ్రీటింగ్స్ లో సమయానికి వచ్చాము. మరి మన పెద్దయ్య గారు సుబ్బారావు గారు చెప్తే ఆయన వచ్చి నాగేశ్వర ఓటు ఆయనే చెప్తే బాగుంటుంది కొంచెం, ఎందుకంటే అనుభవనీయులు. అయితే ఒక మాట నేను రామ కోసం చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నాయి. అయితే ఒక్క మాట చెప్తాను నేను, ఏదంటే మంచి పాటలో పాడేటువంటి ఇది అన్నమాట. ఈ సమయం వచ్చింది ఇప్పటికి. ఏదే అందాల తారా అరుదంచి నాకై ఎక్కడ ఈ కేశవాతాపురములో అదిగో పెళ్లి సందరు వచ్చింది కాబట్టి అందాల తార అమిరిపోయింది. ఇక్కడి నుంచి తన జీవితం చాలా చక్కగా ఆనందంగా గడుపుకోవాల్సిన సమయం వచ్చింది. అంతే. అయితే అయ్యారు చాలా విషయాలు చెప్పారు మనకి. మూడో వ్యక్తి మధ్యలో ఉండకూడదని నేను కొన్ని విషయాలు చెప్పేసి ముగిస్తాను. నా తన గ్రీటింగ్స్ శుభాలన్నీ కూడా తెలియపరుస్తాను. మరి ఆది కాండములో 1వ అధ్యాయం 28వ వాక్యంలో ఉంటది, దేవుడు వాళ్ళిద్దరిని కూడా జంటని నూతన జంటను ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే ఇక్కడ అన్ని విషయాల్లో కూడా దేవుడు దీవించాడు వాళ్ళని. భూఫలము, మరి తర్వాత సంతాన ఫలం, అన్ని విషయాల్లో కూడా. అయితే నా తరఫున కూడా నిండు మనసుతో దీవిస్తున్నాను. నెక్స్ట్ ఈ సంవత్సరం వచ్చేసరికల్లా ఏంటి ఆయన ఇద్దరు ముగ్గురు కాదు నలుగురు అవ్వాలని ప్రత్యేకంగా ఆశిస్తూ ఉన్నాను. మరి ఎందుకంటే ఆయన ఎలా ఉండాలంటే నా ఎముకల్లో ఎముక, నా శరీరంలో శరీరమా అన్నటువంటి రీతిగా మరి తన భార్యతో ఎంతగా ప్రేమించాలి అంటే ఇద్దరికిద్దరు మరి అది ఫెవికిక్ బంధంగా ఉండాలనేసి కోరుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా అమ్మాయిని చూస్తుంటే చాలా మంచి అమ్మాయిగా కనబడుతుంది స్వాతి. ఎందుకంటే తాను ఎంత ప్రేమిస్తుందో మరి తన యొక్క ఆమె చూస్తుంటే తెలుస్తుంది. మరి దేవుడి వాక్యం అంటుంది సామెతలు 31:10 గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే చాలా విలువైంది. అది ఎంత విలువైందంటే దానికి ఇంక విలువ కట్టలేము. అటువంటి భార్యను దేవుడు అనుగ్రహించాడు. తను ఏదైతే కోరుకున్నాడో అటువంటి భార్య వచ్చినందుకు. అయితే ఇంకొక మాట ఉంది, యోగ్యురాలిగా ఉండాలని. యోగ్యురాలిగా అంటే భర్తకి భార్య, భార్యకు భర్త ఏ రీతిగా ఉండాలో దేవుని వాక్యం మన రాము అంటున్నాడు. యోగ్యురాలుగా అంటే ఒక ఎలిజిబిలిటీ ఉండాలా. అటువంటి ఎలిజిబిలిటీ ఉన్న అమ్మాయిగా మరి ఆమె చూస్తుంటే కనబడుతూ ఉంది. కాబట్టి ఆమెకు భర్తకు భార్య కిరీటము, పెనిమిటికి కిరీటం, యోగ్యురాలని భార్య. అంటే భార్య వల్ల భర్తకి ఏమొస్తుందమ్మా? గౌరవం రావాలా. మరి భర్త వల్ల దేవుడికి మరి కానీ మన పితరులు ఇచ్చిన స్వాస్థ్యం కానీ దేవుడు ఒక వ్యక్తిని ఇచ్చాడు. ఆమె పేరు స్వాతి అని సుబుద్ధి గల భార్య. స్వాతి అని సుబుద్ధి గల భార్య. ఏ ఊరమ్మా? మీరు లొచ్చారులా, కమసగడం వైపుగా లొచ్చారులా గ్రామంలో నుంచి వచ్చినట్టు సుబుద్ధి గల భార్య. ఎందుకంటే ఆమెలో అటువంటి ఆ సుగుణాలు, ఆ యొక్క సుబుద్ధితోనే అది యెహోవా ఇచ్చిన దానము, అది మామూలుగా ఇచ్చినట్టు కాదు. అందుచేతనే అయితే ఇప్పుడు అమ్మాయి ఎలా ఉండాలి అని అంటే, స్త్రీలరా ప్రభువుకు వలె మీ సొంత పురుషునికి లోబడి ఉండడి. భార్యకు భర్త శిరస్సు, భర్తకు యేసుక్రీస్తు శిరస్సు. అంచేత ఒక సూత్రం ఉంది. 1+1 ఎంత అండి? 1+1 అంకెలు వచ్చారు కదా మీకు? ఆవలిసిరే చెప్పాలా? 1+1 1. ఎందుకంటే ఒక శరీరం నుంచి తీసుకొచ్చాడు దేవుడు. ఒకే శరీరంతో ఉన్నారు. ఇప్పుడు ఏక శరీరం అయ్యారు. ఇప్పుడు ఒకటే 1+1 స్త్రీలారా మరొకసారి మరి చివరి మాటలుగా ఆవలీశ్వరరావు నాకు వీడియో తీయాలి నువ్వు చక్కగా. అది చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎలా దీవించబడాలి? ప్రతిరోజు కూడా అమ్మాయికి బైబిల్ ఇచ్చాడు, అమ్మాయి అబ్బాయికి బైబిల్ ఇచ్చింది. ప్రతిరోజు కూడా కనీసం ఒక ప్యారా అయినా, ఒక పేజీ అయినా చదవాలి. దేవుని మాటలు దేవునితో గడిపితే తన జీవితం మంచి అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆదామును అవ్వను దేవుడు దీవించాడు, అబ్రాము సారాను దేవుడు దీవించాడు, ఈ ప్రపంచాన్ని నిర్మించాడు ఏకంగాను. ఇస్సాకు రెబెకా, యాకోబు రాహేలు. యాకోబు రాహేలుని ఎంత ప్రేమించాడో వాక్యం తెలిస్తే తెలుస్తుంది. ఇచ్చేస్తాడన్నమాట, వెళ్ళిపోయి జ్ఞానాన్ని ఇచ్చేస్తాడావా? అది చేతనే అంతగా మరి యాకోబు అనే రాహేలుని ప్రేమించే రీతిగా ప్రేమించుకోవాలి.
యోసేపు వలె ఫలించిన కొమ్మగా ఉండాలి. ఇంకా అంతేకాని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆహాబు ఆ యెజబెల్ లాగా ఉండకూడదు. దేనికి కూడా పౌలు తంటలు ఆడకూడదు. చక్కగా వీళ్ళిద్దరూ కూడా ఏంటి మంచి భవిష్యత్తు ఉండి చక్కగా పిల్ల పాపలతో మరి కలకలాడాలని ఏంటి మనసారా మరి ప్రభు పేరట ప్రార్థిస్తూ చిన్న మాటలు దేవుడు దీవించిన కాక వాటి సమయం ఇచ్చినటువంటి అధికారికి ప్రత్యేకమైన వందనాలు. స్తోత్రం, హల్లెలూయా. మరి చక్కని వర్తమానం లేక గ్రీటింగ్స్ చెప్పారు డేవిడ్ రాజు గారు, అప్పలరాజు గారు. డేవిడ్ రాజు ఈయన తాతగారు పోరానికి వెళ్ళిపోను రవి గారు. ఈయన చిన్నాన్న గారు జక్కయ్య. వాళ్ళు మేము కలిసి సేవ చేస్తాం. ఇప్పుడే పరిచయం అయ్యారు. ఆ విషయం నాకు తెలియదు. అయ్యారు అంటేనే అది మా చిన్నాత్మీయ మా చిన్నాన్న అని చెప్పారు. మీరు తాతగారు మీరు చిన్నాన్న గారు మేము కలిసి దేవుని పరిచయం చేస్తాం. ప్రస్తుతం మీరు పాస్టర్ గారు మేము కలిసి పెరిగాము ఒక దగ్గర. చాలా సంతోషమైన విషయం చెప్పారు. దేవుని స్తోత్రం, వందనాలండి. మరి రాజు గారు కూడా ఇంకా భోజనాలు 12 వరకు ఉన్న టైం ఆగండి. వెళ్ళిపోవడానికి లేదు.